హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అమ్మయ్య, ఇవాళకి ఇంకా మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇంకా లొల్లి కథమైపోతుందేమో అని అనుకోవచ్చు. ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఎవరు విష్ చేసినా చేయకపోయినా అల్లు అర్జున్ విష్ చేస్తాడా చేయడా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అనుకోవచ్చు. మరి ఇంత క్వశ్చన్కి సంబంధించి అందరూ కూడా అరే ఏమై ఉంటుంది పెడతారా పెట్టరా అంటే అందరికంటే ముందే పెట్టారు అనుకోవచ్చు. చిరంజీవి తర్వాత నెక్స్ట్ ట్వీట్ అయితే అది ఖచ్చితంగా అల్లు అర్జున్నే కనిపించింది. ఆయన పెట్టింది ఏంటంటే మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవర్ స్టార్ అండ్ డీసీఎం ఎట్ పవన్ కళ్యాణ్ గారు అని. ఇక ఆయన సినీ రంగానికి సంబంధించి కూడా రీసెంట్గానే మనం చూసుకుంటూ ఉన్నాము. మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఫైట్ డే బై డే పెరుగుతుంది అనుకోవచ్చు. మరి పెరుగుతున్న ఈ ఫైట్కి సంబంధించి ఇక ఈ ఒక్క ట్వీట్తో ఈ ఫైట్ని అంతా ముగించేశారు అనుకోవచ్చు. ఇప్పటికీ కూడా దీనిపైన కూడా నెగిటివ్గా అనేవాళ్ళు లేకపోలేరు అనుకోవచ్చు. ఏంటి అంత చిన్నగా పెట్టడమా, మరి ఏదో నామకే వాస్తే ఆ పెట్టినా కదా పెడితే సరిపోతుందా వదిలేద్దాం అనే విధంగా పెట్టారు అనే విధంగా కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం దీనిపైన ఎక్కువగా ఫైట్ అయితే చేసినట్టయితే కనిపించట్లేదు. ఎందుకంటే అటు మెగా ఫ్యామిలీ అయినా అల్లు ఫ్యామిలీ అయినా ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి, ఒకే కుటుంబం కాబట్టి ఖచ్చితంగా అటు ఫ్యాన్స్ వల్లనే ఫైట్స్ అనేటివి డే బై డే ఇంక్రీస్ అవుతున్న క్రమంలో పవన్ కళ్యాణ్ బర్త్డే విషెస్ చెప్పడంతో అల్లు అర్జున్ ఇక ఆపేయండి, ఇండైరెక్ట్గానే ఫ్యాన్స్కి ఇక ఆపేయండి, మేము బాగానే ఉంటాం, మీరు కొట్టుకోకండి అని ఇండైరెక్ట్గా చెప్పేసి ఈ ఫైట్కి అయితే ఒక ముగింపు పలికారు అంటూ సోషల్ మీడియా తెగ చెక్కలు కొడుతుంది ఈ వార్త.